ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అంటే ఇలా పెరగడం వల్ల కూడా సమస్య ఒకటి అయిందిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. సీతామహాలక్ష్మి సినిమాలో సైడ్ క్యారెక్టర్, అంటే సైడ్ క్యారెక్టర్ అనొచ్చు, లేదా లీడ్ సెకండ్ లీడ్ అనొచ్చు, ఏదో ఆమె 30,000 తీసుకుంటే మీరు 12,000 తీసుకున్నారు కదా హీరోయిన్ గా. మీకు ఎలా తెలిసినవి ఇవన్నీ? ఎలా తెలిసాయి ఇవన్నీ? కరెక్టా కదా? పల్లవి చెప్పింది నాకు ఆ మధ్య ఎప్పుడో. అందే నీకు ఎంత ఇచ్చారు రామేశ్వరి అంది. అంటే 12,000, అది కూడా లాస్ట్ 2,000 ఇవ్వడానికి నా ప్రాణాలు. మా అక్క కోపం వచ్చింది. మా అక్క అంతే, ఎంత పొగరు వీళ్ళకి 2,000 ఇవ్వరా, ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయింది అని ఫోన్ చేస్తే నాయుడు గారు దరిద్రంగా మాట్లాడాడంట. మా అక్కకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళకి తిరుపతిలో ఫోన్ ఉండేది, తిరుపతిలో ఉండేది తను. కోవాలి వాళ్ళ మాటికి ఫోన్ చేసి 2,000 తీసుకుంటాను అంటే నాకు పంపిస్తామని నాకు పంపించేశారు. నాకు బహుశా డబ్బులు విషయంలో నేను చాలా కొంచెం కదా, నాకు చేత కాదు. ఈ మధ్య వచ్చేసింది నాకు. ఒక 4-5 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి నేను డబ్బుల విషయంలో ఇదయ్యాను. చాలా లేటుగా. కానీ ఒకటండి, ఆ టైంలో ఇంత ఎక్కడెక్కడ సంపాదించేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు మనం 2 రోజులు చేసేది అక్కడ మొత్తం సినిమాకి వచ్చేది. సరే, కానీ హిందీలో కొంతమంది నాకు చాలా ప్రాంప్ట్గా పే చేసేవాళ్ళు. వాళ్ళు ఉండేవాళ్ళు. ఎన్నో ల్యాబ్ లెటర్స్ ఎందుకు పైకి అక్కడ చింపేసి పడేసినవి కూడా ఉన్నాయి. ల్యాబ్ లెటర్స్ ఉండేవి ఆ టైంలో. మీకు తెలుసా? తెలియదు. స్పెషల్గా ఇది హిందీ సినిమాల్లో. అంటే ఆ ల్యాబ్ మీకు ఆ డబ్బులు ఇస్తే కానీ ఆ ప్రింట్ బయటకు వెళ్ళనివ్వదు. ఆ రకంగా ఒక రకంగా లేని లెటర్ అది ఉండేవి. నా దగ్గర ఇన్ని ల్యాబ్ లెటర్స్ ఉండేవి. వాళ్ళు వచ్చేవాడు, ప్రొడ్యూసర్ వచ్చేవాడు, అమ్మ చాలా కష్టంగా ఉందమ్మా, సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అమ్మా, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. బాబు వద్దు, మీరు ఇల్లు పడేస్తారు. సో అండ్ యూనో మై యాటిట్యూడ్ వాజ్, వాళ్ళు ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తే నాకు ఎందుకు డబ్బు, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు. బట్ పల్లవి ఆ రోజు చెప్తే తనకు 30,000 ఇచ్చారట, నాకు 12,000 ఇచ్చారట. నాకు నవ్వు వచ్చింది నా మీద, అందుకని ఇంకేం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. షీ హస్ గాట్ లాట్ ఆఫ్ ల్యాండ్స్, నాకు లేవు. ఆ క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి, అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు, వారికి ముంబైలోనే 200-300 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను. నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్గా అయినా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసిన. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు, మాట్లాడకూడదు కూడా. నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. బట్ షీఈస్ గాట్ గుడ్ కదా, విన్నాను, అందుకని అడిగాను మేడం. ఇంకా షీఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వాళ్ళ ఫాదర్, మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దానిలో ఆయనే డబ్బు కట్టారు, ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. వచ్చాను, పెద్ద భూమి పూజన చేయించాను, నానా ఆవిడ పెట్టాను. ఆ టైంలో ఒక 40-50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నాను. ఓకే, 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని, నాకు అర్థం కాలే. ఇంకొకరు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు, వాస్తు దరిద్రంగా ఉంది, అక్కడ నువ్వు ఇల్లు కట్టదు, ఆయన ఒకటి. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు, ఆయన ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట అంత కొంట అని చిన్న అమౌంట్స్లో చెప్తున్నారు అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. నాకు అనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఉంది అక్కడ, నా పక్కనేమో చిరంజీవి గారు, ఇటువైపు ఏమో అజరుద్దీన్, ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును ముస్టాంగులు ఏమిటేమిటో, మన దగ్గరేమో మారుతి 800. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్లో పోతారు. ఐ డోంట్ వాంట్ ఇట్.
దట్ వాజ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు, అప్పుడే అమ్మేశారు. ఎంత కమ్మారు అప్పట్లో? 46-47 లక్షలు. లక్షలు. ఎక్స్క్యూజ్ మీ, లక్షలు. లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు, ఆ. 1200 గజాలు. ఇప్పుడు ఎంతో తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు, గొడవే లేదు. అండ్ నిజం విషయానికి వస్తే తెలుగులో మీరు అప్పుడు కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు, ఏ అసోసియేటివ్ ఫోన్ చేయలేదు, ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు, పలానా రోల్ ఉంది చేస్తారా, చేస్తే మీ ఇష్టం, బాగుంటుంది, లేకుంటే మీ ఇష్టం అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా అసలు నేను ఎలా గుర్తొచ్చాను, నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్. మా అమ్మ పోయింది, ఓకే. ఒక వాయిడ్ వచ్చింది, అంటే నాన్న ముందే పోయారు, అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలు అయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. మా ఆయన కూడా అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ డూ సంథింగ్ అన్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్, నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని, నన్ను అట్లా చూడటం ఎవరికి ఇష్టపడలేదు. సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది, నేను తేజ అన్న అంటే తెలుసుండకపోతే తప్పలేదు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ నేను, సినిమాలు తీస్తుంటాను, నా కన్సర్న్ పేరు ఇది, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నారు. ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తా ఉన్నారు, అంటే ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి, ఓకే, ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్, ఎల్లుండి చేయండి అన్నాను. ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా? ఓకే. నేను ఎప్పుడు కూడా బహుశా దీని గురించి పట్టించుకోలేదు. వాట్ డూ దే ఆఫర్ మీ, అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, ఆయన వెంటనే కలిశారు, మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్ మేము చాలామందికి ఆఫర్ చేసామండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయలేదు. రేఖా గారు కూడా చేశారని నేను విన్నా, ఎంత నిజమో అబద్ధం మనకు తెలియదు. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. ఆమందట కొంచెం ఫిజికల్, ఇంత ఫిజికల్ నేను చేయలేను అంట. నేను ఆ ఫిజికల్ అబద్ధం గురించి ఆలోచించలేదు, ఒక క్యారెక్టర్గా ఆలోచించాను అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఆయన చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరని. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. కృష్ణ గారి అబ్బాయిని, అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఆయన సినిమా, అబ్బాయి సినిమాలు చూడలేదు, చిన్నపిల్లాడిగా ఏదో సినిమా చూశాను అంతే, అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మళ్ళీ అదే సమస్య, మనకి ఎప్పుడు ఉండే సమస్య, నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. సెడ్ ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. అవునా? ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా, పెద్దవాళ్ళు తింటారు అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు, కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు, ఆవిడ 1 కోటి రూపాయలు తీసుకుంటారు అనుకుంటా. నేను 1 కోటి రూపాయలు నేను అడగలేను, నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.